హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మన్మధ్ రాజా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, విలేజ్ జర్నీలో నేచర్ వీడియోతో చూపిద్దామని వచ్చా. ఇక వీడియోలోకి వెళ్దాం. విలేజ్లో ఉండే గేదెల మడ వాగుకి బండి మీద వెళ్ళటం జరిగింది. సో మీరైతే చూడొచ్చు. ఈ వాగు ప్రాంతం వచ్చేసి ఉమ్మడి విజయనగరం జిల్లా, ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా, గుమలక్ష్మిపురం మండలం, దుడ్డుగల్ పంచాయతీ పరిధిలో గల లోవలక్ష్మిపురం ఊరిలో గేదెల మడ వాగు అందాలు చూద్దాం రండి ఫ్రెండ్స్. చాలా బాగుంటది. ఈ వీడియో చివరిదాకా చూడండి. నేనైతే బండితో వచ్చి ఇక్కడ దిగుతూ ఉన్నాను. మీరు చూడొచ్చు. అదిగోండి, ఆ వేకైతే నేను వెళ్తున్నాను ఆ వాగు ఉండే ప్రాంతానికి. ఇదిగోండి, నడక కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నాను. ఈ గట్టు ఎక్కి ఈ రేకు పాక దగ్గటైతే జస్ట్ లోనకి వెళ్ళటం అయితే జరిగింది. చూస్తున్నారు కదండి. మరి లాంగ్ నుంచి వచ్చాను. ఇక్కడ కాసేపు రిలాక్స్ అవ్వడానికే ఉన్నాను. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదండి, ఈ రేకుపాక ఎంత బాగుందో, చక్కని నీడగా. అలాగే మీరు చూసినట్లయితే మరి దూరం నుంచి వచ్చాను కాబట్టి బ్యాగ్ దించుతూ అయితే దాహంగా ఉంది కాబట్టి బాటిల్తో నీళ్ళు తీసుకొని తాగుతూ ఉన్నాను. ఇక్కడ జస్ట్ ఆగి ఆ వాగు వేకైతే నేను ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాను. చూస్తున్నారు కదండి, అదిగోండి ఇలా దిగుతూ వెళ్తూ ఉన్నాను. ఈ గట్టంట దాటుకుంటూ తోట పక్కలెళ్ళి అయితే నేను వెళ్తున్నాను. చూసారా? ఇదిగోండి, ఆ గేదెల మడ వాగుకి అయితే వచ్చేసాము. ఇక్కడ దిగుతూ ఉన్నాను, మీరైతే చూడొచ్చు. ఇదిగోండి, ఇలా వస్తే మనం ఇప్పుడు ఆ గేదెల మడ వాగుకి అయితే లోపలికి వచ్చేసాము. మీరు చూడొచ్చు. ఇదిగోండి ఆ వాగు ప్రాంతము. ఇక్కడ నుంచి ఆ వ్యూ అప్ మొత్తం అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడొచ్చు. ఇదిగోండి, ఇలాగైతే మీరు ఈ ముందు కంచి మీదగా చూస్తే ఎంత బాగుంది ఆ వాగు. చూస్తున్నారు కదండి, ఇదే గేదెల మడ వాగు. ఇదండి, నేనైతే ఆ వాగు తాగు నుంచి అయితే వస్తున్నాను. మొత్తానికైతే ఈ వాగు లోపలికైతే వచ్చేసాము. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే నా బ్యాగ్ తీసి కిందకి పెట్టడం జరిగింది. నేనైతే ఆ ముందుకు వెళ్తూ మీకు ఆ పైన వాగునైతే మీకు చూపిస్తాను. అదిగోండి, అలా ఒక రాతి గొట్టును దాటుకుంటూ వెళ్తున్నాను. చూస్తున్నారు కదండి, అలా నెమ్మదిగా అలాగ పైకి వెళ్తున్నాను అనమాట. మీరు చూసినట్లయితే ఈ రాతి గొట్టు నుంచి ఎంత బాగా పారుతుంది చూసారా వాటరు. చూస్తున్నారు కదండి, అలా కొమ్మ పట్టుకుంటూ చాలా జాగ్రత్తగా దాటుకుంటూ వెళ్తున్నాను. ఇదిగోండి, మీరు చూడొచ్చు. ఈ పైన ఇదే కాకుండా ఇంకా మీదన కూడా ఉందండి. చాలా బాగుంది కదండి ప్రకృతి. అదిగోండి, అలాగైతే మీదకి వెళ్ళటం అయితే జరిగింది. ఇదిగోండి, ఇక్కడ కూడా కొంచెం దిగుతూ ఇదిగో నెమ్మదిగా దిగుతూ ఈ ముందుకు వెళ్తూ ఆ పైకి కూడా ఉందండి. అది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటది. అదిగోండి, ఈ ప్రకృతి ఎంత అందమైనది. చూస్తున్నారు కదండి, చాలా బాగుంది ఈ వాగు, గేదెల మడ వాగు. అదిగోండి, మీరు చూసినట్లయితే ఈ వాగు. అదిగోండి, మరి కొంచెం నేను ముందుకు వెళ్తా ఉన్నాను. అదిగోండి, అలా దాటుకుంటూ ఇక్కడ ఈ రాతి గుట్టను ఎక్కుతూ ఆ పైన అయితే ముందుకైతే మీరు చూడొచ్చు. అదిగోండి, ఈ వాగు ఎంత అందంగా ఉందో. అదిగోండి, చాలా బాగుంది కదండి. అలాగే
అటు నుంచి అయితే నేను వెనక్కి రావటం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదండి, ఇలాగో ఈ వేగుండా వస్తూ నేను మరి కింద భాగాన్ని అయితే మీకు చూపించడానికి వెళ్తున్నాను. మీరు చూడొచ్చు, ఇదిగోండి ఇక్కడ కూడా చాలా బాగానే ఉంటుంది. నేనైతే వాటర్లోకి దిగాను, చూశారు కదండి. ఇదంతా మీరు చూడొచ్చు, ఈ వాటర్ పారే భాగం చాలా బాగుంది కదండి. ఇదిగోండి ఈ వాగులో ఉండే పెద్ద రాతి కొట్ట ఇది, చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. అలాగే నేను ఇక్కడ నుంచి మరి కొంచెం ముందుకి ఎలా వెళ్తున్నాను, మరి అక్కడి నుంచి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇదిగోండి రాతి కొట్టను దాటుకుంటూ అదిగోండి అక్కడి నుంచి ఈ పైకి ఈ రాతి బండ మీద అయితే ఎక్కుతూ ఉన్నాను. చూశారు కదండి ఎంత బాగుందో అక్కడ నేచరు, చూడొచ్చు. ఇదంతా కూడా అక్కడ ఉండే కింద భాగం అన్నమాట, మీకు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉండే మొత్తాన్ని అయితే మీరు చూడొచ్చు. ఇదిగోండి ఎంత బాగుందో, ఈ వాగు కూడా చాలా బాగుంది కదండి. ఈ వాగు చూడండి ఎలా పారుతూ ఉంది, చాలా అందంగా బాగా కనిపిస్తూ ఉంది. ఇదండి చిన్న చిన్న రాతి గొట్టెలతో మధ్యలో వాటర్ పారుతూ ఉంటే ఎంత బాగుందో. అదిగోండి ఇటు పక్కగా చూస్తే ఈ రాతి గొట్టెలు చూసారా, ఈ మధ్య నుంచి అయితే వాటర్ అలా వస్తూ ఉంటుంది. చాలా బాగుంది కదండి. ఇదిగోండి ఇక్కడ ఉండే ప్రకృతి అయితే మీరు చూడొచ్చు, చాలా బాగుంది. అదిగోండి ఇలా వాటర్ వస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇదంతా కింద నుండి వాగు ప్రాంతం అన్నమాట. మీరు చూడొచ్చు రాతి గుట్టల మధ్య నుంచి ఎంత బాగా వాటర్ పారుతూ ఉందో, చాలా బాగుంది కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నేనైతే ఈ గేదెల మాడ చూపించడం అనేది నేను ఇక బయలుదేరుతూ ఉన్నాను.
కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోతో మీ ముందు ఉంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.